హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి తెలుసు వ్యక్తిగతంగా నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఖచ్చితంగా పాజిటివ్ రివ్యూ ఇస్తాడని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టమా అంటే నాకు ఖచ్చితంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ అంటేనే ఇష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు అభిమానం ఉంది, కానీ యూట్యూబ్ ఛానల్ అంటే అంతకంటే ఎక్కువ అభిమానం. ఎందుకంటే నేను ఆల్రెడీ దీని మీద అంత ఇంత డబ్బులు సంపాదించుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు, ఏదైతే వాస్తవం ఉందో అది మాత్రమే చెప్తాను నా యూట్యూబ్ ఛానల్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి కంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ సినిమాలో మన యొక్క పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక దొంగలా కనిపిస్తారు. ఈ దొంగలా కనిపించినప్పుడు కూడా ఏంటంటే చాలా సీన్లు ఉంటాయి ఫ్రెండ్స్. దొంగతనం సీన్లు అయితే ఈ సినిమాలో ఇంచుమించు ఒక 3 దొంగతనం సీన్లు ఉంటాయి. ఈ 3 దొంగతనం సీన్లు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక పెద్ద గజ్జి దొంగలా మనకు కనిపిస్తూ ఉంటాడు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపిస్తాడో అక్కడ మాత్రం ఏంటంటే చాలా ఎలివేషన్ ఉంటాయి. నిజంగా ఈ రోజు అనేది ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ యొక్క ఎలివేషన్స్ మాత్రం ఎక్కడ కూడా లోటు లేదు. నెక్స్ట్ అదే విధంగా పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా సరే దాన్ని చేయడానికి సరైన కారణం ఉంటుంది. అదే విధంగా చాలా మంది ఏంటంటే పేద ప్రజలు ఏంటంటే ఈ బాద్షా పాదాల కింద ఏ విధంగా నలిగిపోతున్నారు. ప్రతి ఒక్క సామాన్యుడు ఏంటంటే ఎక్కడో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తికి ఏ విధంగా బానిస అవుతున్నాడు అనే విషయాన్ని మాత్రం చాలా క్లియర్ గా చూపించారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కడో ఏంటంటే మన భారతదేశంలోని ఏదో ఒక మారుమూల ప్రాంతంలో మనం ఉంటాం. మనకి ఈ మొఘల్ చక్రవర్తికి ఏంటి సంబంధం, మన సంపద ఏంటంటే మొఘల్ చక్రవర్తి ఏ విధంగా దోచుకుంటున్నాడు అనే విషయాన్ని ఏంటంటే మన యొక్క ఈ సినిమా ఏంటంటే స్టార్టింగ్ లోని సినిమా మొదట్లోనే చూపించడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే చాలా మంది ఏంటంటే ఒక సామంతరాజు ఉండేవాళ్ళు కదా, ఈ సామంతరాజు ఏంటంటే ప్రజలు ఏ విధంగా హింసించే వాళ్ళని చెప్పేసి అదొక కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా అద్భుతంగా తీసుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా పవన్ కళ్యాణ్ న్యాయం చేశాడు. ఇంటర్వ్యూ వరకు మాత్రం ఫ్రెండ్స్ సినిమా మాత్రం ఒక అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా సినిమా వెళ్తూ ఇంటర్వ్యూలకి దగ్గర అవుతుంది. ఎప్పుడైతే సినిమా ఇంటర్వ్యూలకి దగ్గర అవుతుందో అప్పుడు ఒక పెద్ద దొంగతనం సీన్ ఉంటుంది. ఆ దొంగతనం సీన్ ఏంటంటే మన యొక్క హీరోయిన్ నిధి అగర్వాల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఒక షాక్ ఇస్తుంది ఫ్రెండ్స్. నిజానికి ఏంటంటే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు హీరోయిన్ ఈ విధంగా చేస్తుందని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ ఏదో ఒక ట్విస్ట్ ఉండడానికి కామనే, కానీ మనం ఏంటంటే ఆ ట్విస్ట్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతాం. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఇంటర్వ్యూ టైంలో ఏంటంటే హీరో ఏంటంటే ఖచ్చితంగా మొఘల్ చక్రవర్తిని ఔరంగజేబుని కలవాల్సినటువంటి టైం వస్తుంది. ఇంటర్వ్యూ తర్వాత ఏంటంటే ఈ యొక్క సీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మన యొక్క మొఘల్ చక్రవర్తికి అదే విధంగా మన యొక్క పవన్ కళ్యాణ్ కి మధ్య వార్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటాం. అప్పటి వరకు మాత్రం ఫ్రెండ్స్ సినిమా మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి సీన్ కూడా హైలైట్ ఉంది. ప్రతి సీన్ కూడా ఏంటంటే ఎక్కడ కూడా మన వంక పెట్టడం కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్. నేను అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ వరకు సినిమా చూసి అబ్బా సినిమా చాలా అద్భుతంగా ఉంది, ఇదే కనీసం ఈ లెవెల్లో ఉంటే సినిమా అనేది పక్క బ్లాక్ బస్టర్ అయిపోతుందని చెప్పేసి అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇంటర్వ్యూ తర్వాత నేను కొంచెం డిసప్పాయింట్ అయిన ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ వరకు ఎంత ఎంజాయ్ చేశాను సినిమాని, ఇంటర్వ్యూ తర్వాత మరింత ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు. ఔరంగజేబ్ క్యారెక్టర్ ఎంటర్ అయింది, అదేవిధంగా విలన్ క్యారెక్టర్ ఎంటర్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా మన యొక్క హీరో హరిహర వీరమల్లి ఏం చేస్తాడు, దొంగతనం ఏ విధంగా చేస్తాడని చెప్పేసి నేను చాలా ఆసక్తికరంగా ఏంటంటే ఇంకా సినిమాలోకి లీనమైపోయాను. ఎప్పుడైతే లీనమైపోయానో ఇంకా నాకు నెక్స్ట్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీ ఇంకా చూస్తున్నాను. కానీ నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే ఇంటర్వ్యూ తర్వాత ఏంటంటే సినిమాని కొంచెం ల్యాగ్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే అనవసరంగా ఏంటంటే కొన్ని సీన్స్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఆ సీన్ ప్రతి సీన్ కూడా ఇంపార్టెంట్ సీన్ సినిమాకి, కాకపోతే స్టోరీ అనేది ఏంటంటే డైవర్ట్ అయిపోతుంది, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది అనే విధంగా ఉంది ఫ్రెండ్స్ పక్క చెప్పాలంటే నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే అప్పుడు ఏంటంటే ఎక్కడ కొన్ని సీన్లు వస్తూ ఉంటాయి, హిందూ ధర్మాన్ని హైలైట్ చేయడానికి కొన్ని సీన్లు వస్తూ ఉంటాయి. ఆ సీన్లు అనేవి నిజంగా హిందూ ధర్మాన్ని హైలైట్ చేసే విధంగానే ఉన్నాయి. కానీ ఈ స్టోరీని ఏంటంటే నెక్స్ట్ పార్టీ తీసుకెళ్లాలి అనే ఇంటెన్షన్ కనిపించిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ తర్వాత మనం చావా సినిమా చూస్తాం కదా, చావా సినిమాలు ఏంటంటే ఔరంగజేబు యొక్క క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కేవలం ఏంటంటే హీరోకి అదే విధంగా ఔరంగజేబుకి మధ్యలో మాత్రమే కొన్ని సీన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలు ఏంటంటే ప్రజలపై ఏంటంటే ఔరంగజేబు ఏ విధంగా తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాడు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు చాలా క్లియర్ గా తీశాడు. కానీ ఆ క్లియర్ గా ఎంతవరకు తీసాడంటే ఇంటర్వ్యూలు మొదలు పెట్టి సినిమా ఎండింగ్ అయ్యేంత వరకు ఏంటంటే ఆ ఏవైతే ఇబ్బందులు పెట్టాడో అవే ఇబ్బందులు ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే. కానీ అంత అవసరం లేకుండా ఆ యొక్క ఇబ్బందులు పెట్టే సీన్స్ ఏంటంటే కొంచెం కుదించి ఏదైతే పార్ట్ 2 అనుకున్నారో ఆ పార్ట్ 2 యొక్క స్టోరీ ఏంటంటే సెకండ్ పార్ట్ లో కానీ పెట్టుంటే సినిమా అనేది డెఫినెట్ ఏంటంటే ఒక బాహుబలి లెవెల్లో ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా అనేది ఏంటంటే అబోవ్ యావరేజ్ గా ఉంటుందని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. ఫ్రెండ్స్, మన ఇంటర్వ్యూ వరకు చూసినప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఇది గ్రాఫిక్స్ ఏమో లేకపోతే ఇది ఏంటంటే విఎఫ్ఎక్ట్ ఏమో అని చెప్పేసి మనకు అనిపించదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూల తర్వాత సీన్స్ వస్తాయో ఆ సీన్స్ ప్రతి సీన్ కూడా ఏంటంటే ఇది గ్రాఫిక్స్, ఇది ఏంటంటే ఇండోర్ తీసింది, ఇది ఏంటంటే గ్రీన్ మ్యాట్ తో తీసిందని చెప్పేసి మనం కూడా ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా గెస్ చేయగలుగుతాం. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఏవైతే ఈ సినిమాలు ఏంటంటే యానిమల్స్ ఉంటాయో ఈ యానిమల్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. అయితే అది ఏ విధంగా చూపించారంటే ఏదో కావాలని ఆ సీన్ ని పెట్టారేమో అనే విధంగా ఉంటుంది. మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం.
కానీ వాటితో ఎటువంటి ఫైట్ లేకుండా ఏంటంటే వాటితో ఏంటంటే చాలా క్లోజ్ గా వాటిని ఏంటంటే హిప్నోటైజ్ చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ వెనక్కి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే క్లైమాక్స్ కూడా ఏంటంటే మనం ఊహించినంత పెద్ద రేంజ్ లో ఉండదు, చాలా గ్రాఫిక్స్ పెట్టి ఏంటంటే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కానీ అది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది ఏంటంటే మనం చెప్పలేము. ఎందుకంటే నాకైతే నా ఫీలింగ్ ఏంటంటే ఆ సినిమా యొక్క గ్రాఫిక్స్ అనేది లాస్ట్ లో ఏదైతే వాళ్ళు ఏంటంటే లాస్ట్ లోనే ఒక కంక్లూజన్ వచ్చేసి సినిమా ఎండింగ్ ఇచ్చారో ఆ గ్రాఫిక్స్ అయితే మనకి చాలా విపరీతమైన గ్రాఫిక్స్ ఉంటాయి. కానీ ఇంతకంటే కొంచెం బెస్ట్ గా ప్లాన్ చేస్తే బాగుండేమో అని చెప్పేసి నాకు అనిపించింది ఫ్రెండ్స్, నిజంగా నాకు ఒపీనియన్. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ తర్వాత ఏంటంటే సినిమా పట్ల కొంచెం డిసప్పాయింట్ అవడం జరిగింది. కానీ వాళ్ళు ఏంటంటే మన యొక్క హిందూ ధర్మాన్ని ఏ విధంగా చూపిస్తే ఏ విధంగా అనగదొక్కారు, అసలు ప్రజల్ని ఏ విధంగా అణిచివేశారు అనే సీన్స్ మాత్రం ఏంటంటే ప్రతి సీన్ కూడా ప్రతి పార్ట్ కూడా ఏంటంటే పిన్ టు పిన్ అంటే మనకంటే ప్రతి ఒక్క కూడా అర్థమయ్యే విధంగా తీసుకెళ్లారు. కాకపోతే 2 పార్ట్ల కింద సినిమా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ల్యాగ్ అని అనిపిస్తుంది. ఒకే పార్ట్ లో కనుక సినిమా వచ్చి ఉంటే ఈ సినిమా మాత్రం డెఫినెట్ గా చాలా పెద్ద హిట్ ఫ్రెండ్స్, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే నేనైతే మాత్రం నా ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం జరిగింది. నేనైతే కొన్ని డబ్బులు పెట్టాను. నేను పెట్టినటువంటి డబ్బులకి ఏంటంటే అది న్యాయం చేసినని చెప్పేసి నాకు ఒపీనియన్. ఎందుకంటే ఈ మధ్యలో సంక్రాంతికి వస్తున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే ఈ రేంజ్ లో ఒక పెద్ద సినిమా అయితే ఏది కూడా లేదు. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సినిమా అనేది అబోవ్ యావరేజ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ సినిమా యొక్క రేటింగ్ ఎంతంటే 3.5 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.